పొద్దున పూట స్విమ్మింగ్కి వెళ్ళొచ్చి పడుతుంది ఈవినింగ్ ఎట్లా వెళ్ళని చెప్పేసి ఖమ్మంలో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిందంటే జలపతాల ఎగ్జిబిషన్కి వెళ్ళాను మామ. అది చూడటం చాలా బాగుంది మామ. అయితే వెళ్ళాను, బ్యాంగిల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ, అలాగే లేడీస్ సంబంధించిన అన్ని షాప్స్ ఉన్నాయి అనమాట. అంటే ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, అలాగే గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి అనమాట. మనకు వాడితే ఏం పని చెప్పి సరదా ఒక క్లిప్ తీసుకొని వీడియోస్ ఒక హైలైట్ ఒకటి చూపెడతాను చూడండి మామ. ఇక్కడ లేడీస్ నాట్ అలౌడ్ ఆ స్పెల్లింగ్స్ చూడండి ఒకసారి, మీరే స్పెల్లింగ్స్ అని రైట్ ఎక్కడెక్కడ తప్పునే చెప్పండి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి మన ఆచరీకి వెళ్ళాను, ఆచరీకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి కొట్టాను మామ. రెడ్ దాంట్లో కొడితేనే ఒక టెడ్డీ బేర్ వచ్చేది, కానీ 2, 3 కూడా అన్ని బ్లూ కలర్ దాంట్లో పడ్డాయి, ఒక్కడు కూడా రెడ్ దాంట్లో అయితే పడలేదు మామ. నెక్స్ట్ వెళ్ళేసి జెల్లీస్ ఇలా హార్ట్ సింబల్ తీసుకొని చాక్లెట్ వేయించుకొని తినకుండా సరదాగా తిరుగుతూ ఉన్నాను అనమాట. ఎక్కడ దాకా వెళ్తానంటే మనకు అక్కడ జెయింట్ వీల్ ఉంటే జెయింట్ వీల్ చూద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. అంటే జెయింట్ వీల్ చాలాసార్లు ఎక్కాను, ఈసారి జెయింట్ వీల్ ఏమి తెలియదు, కొత్తది ఎక్కంది ఒకటి ఎక్కుదామని చెప్పేసి ఇది ఎక్కాను మామ. దీని పేరు ఎందుకో నాకు తెలియదు, కానీ వ్యూ మొత్తం కనపడుతుంది, ఖమ్మం చుట్టూ కనపడుతుంది. ఇది ఖమ్మం ఎక్కడెక్కడ మనం ఎంత హైట్లో ఉన్నా మొత్తం కనపడుతుంది. ఫస్ట్ కింద కూర్చున్నాను, చిన్నగా పైకి లేపుకుంటా ఇది మొత్తం కనపడుతుంది. వామ్మో తిప్పుతా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అనుకున్నా కానీ తిరగలేదు మామ. ఇది జలపాతాల నుంచి వాటర్ కిందకి జారిపోతూ ఉంది. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ప్రతి ఒక్క దానికి ఎంట్రీ ఫీజు అయితే 100 రూపీస్ అనమాట పర్ హెడ్కి. ఎన్ని హెడ్స్ పోయి అంటే ఎంతమంది పోయినా 100 రూపీస్ అయితే కట్టాల్సి పే చేయాల్సింది ఇక్కడ. బాయ్.